తెలంగాణకు రావాల్సిన 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 50,000 మెట్రిక్ టన్నులు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా. మరి ఆ యూరియా ఏది, ఇంకా ఎందుకు అందదు? దీంతో రైతులు యూరియా అందక తెలంగాణలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. యూరియా కోసం కరీంనగర్, సిద్దిపేట, వరంగల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపైనే బైఠాయించి రాస్తారోకోకు దిగారు. 20 రోజులుగా తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంట కీలక దశలో ఎరువులు వేయలేకపోతున్నామని రైతన్న కన్నీరు పెట్టుకుంటున్నాడు. రైతు వేదిక దగ్గర యూరియా కోసం బారులు తీరారు రైతులు. ఒకవైపు విస్తారంగా వర్షాలు కురుస్తుంటే అన్నదాతకి యూరియా కోసం ఈ తిప్పలేంటి? ఎంత ఎదురు చూసినా యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతులు పడుతున్న కష్టాలపై ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక చోట చెప్పులు లైన్లో పెడితే మరో చోట ఆధార్ కార్డు, ఇంకొక చోట పట్టాదారు పాస్బుక్లు. ఎండా లేదు, వాన లేదు, తెలంగాణలో ఏ మూలకు పోయినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కోడి కుయ్యక ముందే రైతన్న ఎరువుల దుకాణం ముందు క్యూ కడుతున్నాడు. ఒక్క బస్తా కోసం పడిగాపులు కాస్తున్నాడు. 10 ఏళ్లలో ఎప్పుడైనా ఇంతటి దైన్యాన్ని చూసామా అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. యూరియా కొరతపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులంతా కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి. దాదాపు 3-4 రోజులుగా కూడా యూరియాలు దొరకట్లేదంటూ యూరియా ఎక్కడ ఇస్తారో అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా పాలమాకులలో ప్రస్తుతం ఉన్నాము. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. రైతులంతా కూడా ఉదయం నుంచే సహకార సంఘం వద్దకు వచ్చి ఈ విధంగా చెప్పులను లైన్లో పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా దాదాపు 1 వీక్ నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా యూరియా దొరకకపోవడంతో రైతులు ఈ విధంగా ఉదయాన్నే వచ్చి చెప్పులు లైన్లో పెట్టి యూరియా ఎప్పుడు వస్తుందంటూ వెయిట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది చెప్పులు పెట్టారు, మరికొంతమంది రాళ్ళు, బాటిల్స్, ఈ విధంగా వారికి ఏది ఉంటే అందుబాటులో అది పెట్టారు. కొంతమంది రైతులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎందుకు వచ్చారు? మేము 4 రోజుల సంధి తిరుగుతున్నాం సారు. 4 రోజుల సంధి అన్నం లేదు, ఏం లేదు, ఛాయ లేదు, ఏం లేదు. ఇక్కడ చెప్పులు, డబ్బులు ఇవన్నీ పెట్టి లైన్ కట్టిపోతున్నాం. మాకు ఊరే లేదు, ఏం లేదు, తిరుగుతాను. ముదారు సీరి 4 రోజులు వచ్చిన 4 రోజుల కింద వచ్చింది. అప్పుడు లైన్లో అప్పుడు దొరకలే. ఇప్పుడు కూడా 4 రోజులు ఇప్పుడు తిరగబట్టి మాకు 3 ఎకరాలు నాటేసినాం. 3-4 ఎకరాలు నాటేసినాం. కౌలుకో 3 ఎకరాలు పట్టినాం. మాదో 2 ఎకరాలు ఉంది సార్. మీరు చెప్పండి బాబు, ఏంది పరిస్థితి? అసలు యూరియా దొరుకుతుందా సార్? మందు బత్తాలు రాకనే ఇప్పుడు 1 వారం రోజులు అవుతుంది. వస్తున్నాం పోతున్నాము, మొన్న వచ్చినాయి దొరకనే లేదు. మరి ఎందుకు ఈ ప్రాబ్లం ఏంది? మీరు చేసేది ఏంది? మేము రైతులను బతకనిస్తారా లేదా? ఎకరాకి ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? అసలు సరిపోతున్నాయా? ఒక రైతుకు 5 ఎకరాలు ఉండండి, 10 ఎకరాలు ఉండండి, ఒక పాస్బుక్ మీద మాత్రమే ఒక లైన్, ఒకసారి లైన్లు నిలబడరు అంటే 2 బ్యాగులు మాత్రమే ఇస్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు సంబంధం లేదు. ఒకసారి లైన్లు నిలబడరు అంటే 2 బ్యాగులు మాత్రమే ఇస్తారు. అటువంటి 5 ఎకరాలు ఉన్న రైతు ఎన్నిసార్లు లైన్లు నిలబడాలి సార్? 5 సార్లు కావాలి. 5 సార్లు అంటే సీరియల్గా రోజు వస్తుందంటే రోజు కూడా వస్తలేదు. ఇప్పుడు మొన్న 4-5 రోజుల కింద వచ్చిందంటే మళ్ళీ 5 రోజులు అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు ఏ యూరియా బస్తా లేదు. మేము 4 రోజుల నుంచి రోజు వస్తున్నారు, పోతున్నాం. మేమందరం పోతూనే ఉన్నాం. లైన్ నిలబడుతున్నాం, చెప్పులు వేసుకుంటున్నాం. పొద్దున పూట వస్తున్నాం, మార్నింగ్ చెప్పులు ఎత్తున్నాం. ఇగొత్తు ఆగొత్తు రోజు 10 గడుపు వేసుకుంటాం. సాయంత్రం మళ్ళీ ఇంటికి తిరిగి కూడా అవుతుంది. అంటే ఏమంటారండి సహకార సంఘం సంబంధించిన అధికారులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, అసలు ఇక్కడికి వస్తున్నారా ఏంటి ఏంది అనేది ఏమైనా ప్రశ్నించారా మీరు? మేము మాట్లాడితే వస్తుంది, మేము ఇంకా వచ్చినప్పుడు చెప్తాం. మేము అక్కడ డబ్బులు కట్టాం కానీ ఎప్పుడు వచ్చేది తెలియదు, గ్యారంటీ ఏం లేదు. మేము ఈ రోజు వస్తామని గ్యారంటీ ఏం చెప్పలేకపోతారు వాళ్ళు. చెప్పులను వరుసలో పెడుతూ యూరియా కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే యూరియాను సప్లై చేయాలి, మా సమస్యను తీర్చాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో.